ఈరోజు దేవుని వాగ్దానం యోహాను 16:20. మీరు ఏడ్చి ప్రలాపింతురుగాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురుగాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన జీవితంలో కొన్నిసార్లు కష్టాలు ఒకదాని వెనుక ఒకటి వస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉన్నట్లు, మనం మాత్రమే ఒంటరిగా పోరాడుతున్నట్లు అనిపిస్తుంది. అపజయాలు, అనారోగ్యం లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని నిరాశ చెందడం సహజం. అయితే ఈ వాగ్దానం మనకిచ్చే ధైర్యమేమిటంటే, దుఃఖమనేది శాశ్వతం కాదు, అది ఒక మార్పు మాత్రమే. ప్రసవ వేదన అనుభవించే స్త్రీ బిడ్డ పుట్టిన తరువాత ఆ నొప్పిని మరిచిపోయి ఎంతటి అపారమైన సంతోషాన్ని పొందుతుందో, మీ ప్రస్తుత కష్టాలు కూడా రేపటి మీ విజయానికి పునాదులే. ఈరోజు మీరు కార్చుతున్న కన్నీళ్లు వృధా కావు, అవి మీ జీవితంలో గొప్ప ఆనందానికి విత్తనాలు వంటివి. ఓటమి ఎదురైనప్పుడు కృంగిపోకుండా, నా దుఃఖం సంతోషంగా మారే సమయం దగ్గర్లోనే ఉంది అని నమ్మడమే నిజమైన విజేత లక్షణం. చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత త్వరగా వస్తుందని గుర్తుంచుకోండి.